అసలు ఈ ఆషాఢ మాసంలో చెప్పాను కదా! గర్భిణి అయ్యిందనుకోండి, కరెక్ట్‌గా మాఘమాసంలోనో, మాఘమాసం తర్వాతనో అమ్మాయి ప్రసవిస్తుంది. మంచి వేసవి కాలంలో ప్రసవించటం ఒక నరకం లాంటిది. ఎందుకంటే చంటి బిడ్డకు అలానే ఉంటుంది, ఆ తల్లికి అలానే ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క నెల మనము స్కిప్ చేస్తే భార్యాభర్తల్ని దూరంగా ఉండమని, మిగతా అంతా మనకు బాగుంటారు కదా! మన కోసం పెట్టినవే ఇవి. సరే ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే చోట ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో అనుకోండి. ఇంక ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు వాళ్ళు ఇంకొక ఇల్లు తీసుకొని, ఇంకో రూమ్ తీసుకొని ఉద్యోగాలు చేయలేరు. ఒకే చోట ఉండి చేస్తారు. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తప్పదు. ఎందుకంటే కాలానుగుణంగా మనం వెళ్ళిపోవాలి. ఆర్థిక పరిస్థితుల రీత్యా అవ్వచ్చు, లేకపోతే అమ్మాయిలకున్న ప్యాషన్ ఉంటది. ఉద్యోగం చేయాలి, చదువుకోవాలి. దాని రీత్యా అయినా ఉద్యోగాన్ని మానుకోలేరు కదా! ఇంకిప్పుడైతే అసలు ఉద్యోగాలు మానేస్తే ఉద్యోగాలే లేవు అసలు. ఉన్నాయి కానీ రావట్లేదు. కాబట్టి అందుకు ఈ ఆషాఢ మాసంలో ఇలాంటివి చెయ్యొద్దన్నారు.